హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ అంజలి. ఈరోజు వీడియో ఏంటంటే నేను పాలకూరతో పకోడీ చేశాను. పాలకూరతో పకోడీ చేసి చాలా బాగుంటుంది. ఈ పకోడీని ఎలా తయారు చేయాలో చూపిస్తే చూసేయండి. ఇట్లా నేను ఒక బౌల్లో శనగపిండిని తీసుకున్నాను. శనగపిండిని బాగా జల్లెడతో జల్లించుకున్నాను. ఇందులో కొంచెం బియ్య పిండిని కూడా వేసుకోండి, అప్పుడే పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, నెక్స్ట్ టేస్ట్కి సరిపడిన సాల్ట్, చిటికెడు పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం వంట సోడా కూడా వేసుకోండి. వంట సోడా వేస్తేనే పకోడీ అనేది పొంగుద్ది, లేకపోతే అట్లా ఉండిపోతాయి అన్నమాట. ఈ విధంగా అన్నిటిని కూడా ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి, మీడియం సైజు ఒక 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసి పెట్టుకుందాం. అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత పాలకూర ఒక 4 కట్టలు తీసుకున్నాను నేను. చిన్న చిన్న కట్టల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. బాగా ఫ్రెష్గా బాగా క్లీన్ చేసుకొని వేసుకుంటున్నా. ఈ విధంగా వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. మీరు గట్టి పకోడీ చేసుకోవాలంటే ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోద్ది. నేను మెత్తని పకోడీ చేసుకోవాలనుకుంటున్నాను, అందుకోసమని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ ఈ విధంగా కలుపుకుంటున్నాను. మొత్తం అన్నీ కూడా బాగా కలిసే విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న ఈ విధంగా కలుపుకోవాలి. ఇట్లా కలిపేసి ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ని హీట్ చేస్తున్నాను. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత, మీడియంగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా పకోడీ వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేస్తున్నప్పుడు గ్యాస్ని ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. లో ఫ్లేమ్లో అయితే పకోడీ అనేది బాగా వేగదు, హై ఫ్లేమ్లో అయితే మాడిపోద్ది. ఇట్లా మీడియం ఫ్లేమ్లోనైతే మంచిగా వేగుద్ది అన్నమాట. ఈ విధంగా పకోడీ వేసుకున్న తర్వాత అటు ఇటు ఇట్లా గరిటతో తిప్పుకోవాలి. పకోడీ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇట్లా వచ్చేసిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. చాలా ఈజీ కదా పాలకూర పకోడీ చేయడం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.